హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి సాటర్డే రోజున వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి పాయసం ఆల్రెడీ మమ్మీ చేసి పెట్టేసింది. దేవుడి కోసం ప్రసాదం చేద్దామనేసి పాయసం ఇంకా ఉద్దివడ చేస్తున్నాము. అయితే పాయసం చేసి పెట్టేసింది ఆల్రెడీ దేవుడి దగ్గర. ఇంకా వడలు చేయాలి. ఇంకా నేను ఎలానో వడలు వీడియో తీసుకుందాము, ఎప్పుడు మన ఛానల్లో పెట్టలేదు కదా అనేసి ఉద్దివడలు చేద్దామనేసి ఫిక్స్ అయ్యి, వడపిండి అయితే పప్పు అయితే ఆల్రెడీ నానబెట్టి పెట్టేసింది మమ్మీ. ఒక 2-3 అవర్స్ నానింది పప్పు. పప్పులోకి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు బియ్యం యాడ్ చేశానండి. బియ్యం వేసుకుంటే బాగా ఇంకా క్రిస్పీగా వస్తుంది, చాలా బాగుంటుంది. అయితే పప్పుని ఒక 3 అవర్స్ నానబెట్టిన తర్వాత మంచిగా స్ట్రెయిన్ చేసేసేయండి. వాటర్ ఏం వేయకండి. వాటర్ వేస్తే ఇంకా జారుగా లూజ్గా అయిపోతుంది. పప్పును బాగా స్ట్రెయిన్ చేసేసుకొని చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. చిన్న మిక్సీ జార్లో బాగా తొందరగా స్పీడ్గా బాగా మెదుగుతుంది. పప్పుని అంతా కూడా బాగా పిండిలాగా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మీకు టైం ఉన్నంతసేపు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది పిండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ లోపల ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పిండిలోకి నేను ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను. తర్వాత కట్ చేసిన అల్లం, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసానండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి అన్నీ కూడా. అప్పుడే మనకి వడ షేప్ చేయడానికి బాగుంటుంది. లేకపోతే ఇది ఉద్దివడ కదా, బాగా లూజ్ అయిపోతుంది. కొంచెం వాటర్ పడినా లేకపోతే కొంచెం ఆనియన్స్ కానీ అవి కొంచెం పెద్దవిగా ఉన్నా కూడా బాగా షేప్ అవుట్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ స్టవ్ పైన గిన్నె పెట్టేసి ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసేసి పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూడండి, కొంచెంగా పిండి తీసేసుకొని వడలా చేసేసుకోవడమే. ఇక్కడ ఒక బౌల్లోకి మీరు నార్మల్ వాటర్ తీసుకోండి. వడ వేసిన ప్రతిసారి చేతికి వాటర్ని తడుపుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది వడలు. ఇది ఉద్దివడకైతే బాగా వర్కౌట్ అవుతుంది, చేతులు తడుపుకుంటూ వడలు తీసుకోవడము. నార్మల్ ఇంకా మసాలా వడ లేకపోతే అలసందల వడలు అలాంటి వాటికైతే పెద్దగా అవసరం లేదు. ఇలా చేతికి వాటర్ తడుపుకుంటూ వడలు చేసేసుకుంటూ పెట్టేసుకోవడమే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వడలన్నీ వేసేసిన తర్వాత ఒక నిమిషం అలా వదిలేసేయండి. అదే అడుగుకెళ్ళి మళ్ళీ పైకి అదే వచ్చేస్తుంది. వడలన్నీ కూడా వేసేసుకొని రెండు వైపులా కాల్చుకుంటూ లోపల వరకు బాగా ఉడుకుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా క్రిస్పీగా పైన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అయితే బాబుకి ఇక్కడ వడలు అయితే ఇష్టం ఉండవండి. మనమే కదా తింటాము. దేవుడికి పేరు చెప్పేసుకొని దేవుడికి పెట్టిన తర్వాత మనమే కదా తింటాము. కాబట్టి నేను దీనికి కాంబినేషన్గా చట్నీ చేశాను. ఇంకా బాబు వడలు తినడు, అందుకనేసి బాబు కోసం అదే పిండితో బోండాలు చేసేసాను. ఒకటే పిండి 2 స్నాక్స్ లాగా. అయితే వడలన్నీ అయిపోయినాయి, బాగా వేగిపోయినాయి, కాలిపోయినాయి. ఇంకా దాన్ని నేను తీసేసి ఒక్కొక్కటిగా తీసి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇంకా ఉన్న మిగతా పిండితో కూడా నేను మిగతా వడలన్నీ కూడా వేసేసాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను అటువైపు స్టవ్ పైన వడలు అయితే కాలుతున్నాయనేసి ఆ రెండు ఒకటేసారి చూసుకుందాంలే అని ఈ వైపున నేను చట్నీ కోసం అయితే ప్యాన్ పెట్టేశానండి. మధ్యలో వడలు చెక్ చేసుకుంటూనే ఉన్నాను, వడలు ఎక్కడ మాడిపోకుండా. లో ఫ్లేమ్లో పెట్టేశాను. తర్వాత ఈ పక్క స్టవ్ పైన ప్యాన్లోకి శనగ్గింజలు అయితే వేసుకున్నానండి. శనగ్గింజల్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నాను. శనగ్గింజలు అయితే వేగిపోతాయి. ఈ గ్యాప్లో మనకి పక్క స్టవ్ పైన వడలు కూడా అయిపోయినాయి. దాన్ని కూడా ఒక్కొక్కటిగా తీసేసి గిన్నెలోకి తీసి పక్కన పెట్టేశాను. తర్వాత ఈ పక్క స్టవ్ పైన శనగ్గింజలు కూడా వేగిపోయినాయి. దాన్ని కూడా తీసి ప్లేట్లోకి తీసేసాను. శనగ్గింజలు చల్లారిన తర్వాత మనం పొట్టు తీసేసేయాలి కదా, అందుకు ప్లేట్లోకి తీసి పెట్టేశాను, తొందరగా చల్లారుతుందనేసి. ఇప్పుడు నేను ఇంకా ఆయిల్ ఉంది కదా డీప్ ఫ్రైకి సరిపడా, అదే పిండితో నేను మిగతా పిండితో కూడా నేను బోండాలు వేసేసాను. రెండు కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే కొంచెం బోండాలకి బియ్య పిండి కానీ మైదా పిండి కానీ యాడ్ చేసుకోండి. నేనైతే మొత్తం ఉద్దిపప్పు పిండితోనే వేసేసాను. రెండు కూడా చాలా బాగున్నాయి, బోండాలు కూడా చాలా బాగా వచ్చాయి. తర్వాత ఇక్కడ నేను శనగింజలు వేపిన పెనంలోనే ఒక చుక్క ఆయిల్ వేసుకొని చట్నీ కోసం ఒక 3 పచ్చిమిర్చిని ఫ్రై చేశాను. పచ్చిమిర్చిని కొంచెం ఘాట్లు పెట్టేసుకొని ఫ్రై చేయండి, లేకపోతే పేలుతాయి. బోండాలు కూడా ఎత్తేసానండి. ఇంకా పచ్చిమిర్చి కూడా తీసి పక్కన పెట్టేశాను. ఈలోపు శనగ్గింజలు అయితే బాగా చల్లారిపోయినాయి, దానికి పొట్టు కూడా తీసేస్తున్నాను. మొత్తం శనగ్గింజలకి నేను పొట్టు తీయట్లేదండి, కొన్ని గింజలకు మాత్రమే తీసాను. కొంచెం పొట్టు అలానే ఉంటుంది కొన్ని వాటికి, అంటే లైట్గా తీసాను, కంప్లీట్గా తీయలేదు.
తీసేసిన తర్వాత దాన్ని కూడా పొట్టు అంతా తీసేసి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను చట్నీ చేసేసుకుందామని. మనకి వడలు ఇంకా బోండాలు అయితే అయిపోయినాయి కదా, ఇంకా చట్నీ ఒకటే మిగిలింది లాస్ట్, అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చట్నీ కోసం శనగ్గింజలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందాక వేపిన పచ్చిమిర్చి యాడ్ చేశాను. తర్వాత కొంచెం చింతపండు వేసానండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసి జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాసు వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టిన తర్వాత ఆ చట్నీని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లోకి ఇంకొక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మిక్సీ జార్లో నుంచి వాటర్ అంతా కూడా చట్నీలోకి వేసేసాను. తర్వాత చట్నీకి కూడా మంచిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి తాలింపు పెట్టేశాను. వడలకి సరిపడా కన్సిస్టెన్సీ సరిపడా చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. వడలు ఇంకా బోండాలు కూడా రెడీ అయిపోయినాయి. చట్నీ కూడా అయిపోయింది. దేవుడి కోసం ముందుగానే తీసి ఒక 4 వడలు తీసి పక్కన దేవుడికి పెట్టేశానండి. అంతే అండి ఈ వ్లాగ్. బాయ్.